అందరికీ నమస్కారం. నేను మీ మార్తాండ్ దిగంబర్ ఇబ్రాహింపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ మీ ముందుకు వస్తున్నాను. నన్ను మీరు ఆదరించి సీరియల్ నంబర్ 2 కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో నన్ను సర్పంచ్గా గెలిపించగలని నా యొక్క మనస్ఫూర్తికంగా కోరుతున్నాను. ఈ ఎలక్షన్లో నేను మీ ముందుకు నా హామీలను బాండ్ పేపర్ ద్వారా రాసిచ్చి సర్పంచ్ ఎలక్షన్లో మేము ముందుకు వస్తున్నాను. ఒకవేళ ఈ హామీలు చేయకపోతే నన్ను సర్పంచ్ పదవి నుంచి తొలగించే అధికారం కూడా గ్రామ ప్రజలకే ఇస్తున్నాను ఈ బాండ్ పేపర్ ద్వారా. నేను సర్పంచ్గా గెలిచిన వెంటనే చేసే హామీలు మొదటగా మన గ్రామానికి 24 గంటలు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాను. మరి మిల్డర్ స్టేషన్ని ఏర్పాటు చేస్తాను. మరి 24 గంటలు కరెంటు వచ్చే విధంగా చేస్తాను. అన్ని స్తంభాలకు మంచి ఎల్ఈడి లైట్స్ని ఏర్పాటు చేస్తాను. మరియు మన గ్రామంలో దొంగతనాలు చేయకుండా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తాను అన్ని వీధులలో. మన గ్రామంలో మహిళలు డెలివరీ అయినప్పుడు ఆడబిడ్డ పుట్టితే మహాలక్ష్మి పథకం కింద 3,000 రూపాయలు, మగబిడ్డ పుడితే గోల్డెన్ బాయ్ పథకం కింద 1,500 రూపాయలు అందజేస్తాను. అలాగే మన గ్రామంలో ఎవరైనా మరణించినప్పుడు దాన సంస్కరణకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాను. మన గ్రామంలో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అర్హులైన వారి అందరికీ ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తాను. మన గ్రామంలో విద్యార్థులకు చదువుకోవడానికి ఒక లైబ్రరీని ఏర్పాటు చేస్తాను. పాత హై స్కూల్లో ఒక మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తాను. మన గ్రామ ప్రజలకు అందరికీ ఆరోగ్య సమస్యలు దృష్టి ఉంచుకొని ఒక దవాఖానాను ఏర్పాటు చేస్తాను. మన గ్రామంలో గల్లీ సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తాను. అలాగే మురికి కాలువనుగా గల్లీ ఏర్పాటు చేస్తాను. మరి మన గ్రామంలో ఒక ఆడుకునేందుకు క్రీడా మైదానాన్ని ఒక ప్లే గ్రౌండ్ను ఏర్పాటు చేస్తాను. మన గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధుల వివరాలు ప్రతి నెల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని వస్తున్నాయి, ఎన్ఆర్ ఈజీఎస్ నుంచి ఎన్ని వస్తున్నాయి, ప్రతి ఒక్క లావాదేవీలోని వివరాలు మన గ్రామ పంచాయతీ ఆఫీస్ నోటీస్ బోర్డులో ప్రతి నెల వివరించి నోటీస్ బోర్డులో రాసి పెడతాను. మన గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఒక కంప్యూటర్ను ఏర్పాటు చేసి మన గ్రామ పూర్తి డేటాను దాంట్లో సేవ్ చేసి ప్రతి చిన్న ఆన్లైన్ పనులను గ్రామ పంచాయతీలోనే పూర్తి చేసుకొని మరి వ్యవసాయానికి సంబంధించినవి అన్నీ పూర్తి ఇక్కడనే చేసుకొని మరి గ్రామంకి సంబంధించిన జిరాక్సులు చిన్న పనులని మన పంచాయతీలోనే పూర్తి చేసుకుందాం. మన గ్రామ పంచాయతీ అందు ఒక కంప్లైంట్ బాక్స్ను ఏర్పాటు చేస్తాను. ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోలేని విధంగా ఉంటే రాతపూర్వకంగా రాసి ఆ కంప్లైంట్ బాక్స్లో వేయగలరు. ఆ సమస్యలను మన పంచాయతీ సమావేశంలో చర్చించుకొని ఆ సమస్యలను వెంటనే తీర్చే విధంగా కృషి చేస్తాను. మన గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమాలకు, పండుగలకు, మంచి చెడుకు అన్నిటికీ ముందుంటానని నేను తెలియజేస్తున్నాను. మీ బిడ్డగా, మీ సోదరునిగా, మీ కొడుకుగా ఇబ్రాహింపూర్ గ్రామం అభివృద్ధి చేసే విధంగా ముందడుగు వేస్తానని, అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తాను. నా అడుగు అభివృద్ధి వైపే, మరి మీ అడుగు కూడా అభివృద్ధి వైపు వేస్తారని ఈ ఎలక్షన్లో ముందుకెళ్తున్నాను. నన్ను ఆదరించి మీ అమూల్యమైన ఓటును సీరియల్ నంబర్ 2 కత్తెర గుర్తుకు వేయాలని నేను కోరుతున్నాను.